మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన దృశ్యాలపై టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అంత యథేచ్ఛగా నిర్భీతిగా ఈవీఎం ధ్వంసం చేస్తుంటే అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నేత కోవెలమూడి రవీంద్రబాబు మాట్లాడుతూ 13వ తారీఖు ఎలక్షన్ జరిగిన రోజు ఈ ఘటన చోటు చేసుకుంటే ఇప్పటివరకు ఈవీఎం ధ్వంసం దృశ్యాలను ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు బయట పెట్టకపోవడం ఏంటని నిలదీశారు. ఇప్పుడైనా సిట్ దర్యాప్తు చేపట్టడం వలన ఈ విషయం బయటకొచ్చిందని చెప్పారు. ఈ ఈవీఎం పగలగొడుతున్నప్పుడు తమ పార్టీ కార్యకర్త అడ్డుకున్నందుకు ఆయనను గొడ్డలితో నరికారని, ఆయన ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారని తెలిపారు. ఇవన్నీ ఓడిపోతామనే భయంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేశారని కోవెలమూడి రవీంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలో పల్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా పాల్వాయి గేట్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ పెట్టిన బూత్ ఏ విధంగా ఈవీఎం అండ్ వివిప్యాడ్ ధ్వంసం చేసిన విషయం మనం సోషల్ మీడియా ద్వారా చూసాం. మీరు చూడండి, సాక్షి పేపర్లో కానీ వాళ్ళు ఇచ్చిన మీడియాల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గంలో ఉన్న చోట మేము మా బూత్ ఏజెంట్లు లేకుండా మీరు పోల్ చేసుకున్నారని చెప్పి ఆయన 2-3 సార్లు మాట్లాడటం జరిగింది. అసలు ముందు ఒక ప్రజా పౌరుడు సామాజిక వర్గాల గురించి మాట్లాడకూడదు. ఫస్ట్ సమాజ సేవ చేద్దాం వచ్చినప్పుడు అందరూ సమాన భావంతో చూడాలి. మాట్లాడితే సామాజిక వర్గం ఏం చేస్తుంది? నిన్ను అందరూ గెలిపిస్తేనే నువ్వు ఒక నాయకుడు అయ్యావు. నువ్వు ఆ విధంగా ఒక బాధ్యత, ఒక ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక పౌరుడిగా ఎట్లా ఉండాలంటే సమాజం పట్ల పెద్ద అవగాహన ఉండాలి ముందు. ఆ విధంగా ఈవీఎంను నేలకేసి కొడతామంటే ఇంతకన్నా హేయమైన చర్య ఏం లేదు. ఎలక్షన్ కమిషను 13వ తారీఖు ఎలక్షన్ జరిగితే ఈ రోజు వరకు కూడా ఈ సీసీ ఫుటేజీలు ఎందుకు బయటపెట్టలేదు? అక్కడ రీపోలింగ్ ఎందుకు డిమాండ్ చేయలేదు? ఈ విధంగా 4-5 చోట్ల కూడా జరిగింది. సుమారుగా 7 చోట్ల జరిగిందని చెబుతున్నారు పగలగొట్టినది. ఇది కూడా సిట్టెల బట్టి బయటకు వచ్చిందా ఈ యొక్క వీడియో రికార్డు? ఇప్పుడు దాకా కూడా ఎక్కడ మేమేం చేయలేదని చెప్తున్నారు. అక్కడ బయటికి రాగానే ఒక నాగ శిరోమైన ఒక మహిళని ఏ విధంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడాడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఓ మహిళల పట్ల నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? నిన్ను ఎట్లా ఇన్ని సంవత్సరాలు అక్కడ ప్రజలు ఎన్నుకున్నారో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మాత్రం అర్థం కావట్లేదు. ఈ సైకో పరిపాలన జగన్ లాగానే ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సైకోలాగా ఉన్నారు. ఇవన్నీ సైకో వాళ్ళే చేస్తారు. ఎట్లాంటి ఈవీఎంను పగల కొడతారు అంటే ఒక ఫ్రస్ట్రేషన్లో మేము గెలవట్లేదు, ఇప్పుడు దాకా మేము అన్యాయంగా ఆక్రమించుకున్న మా రాజ్యం ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంది అనే భావన కలిగినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఇట్లాంటివన్నీ సైకో పనులు చేస్తుంటారు. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అక్కడ ఒక పోలింగ్ ఏజెంట్గా ఉన్న నంబూరు శాసగిరావుని ఆ రోజున ఆయన ఎదురు తిరిగినందుకు పోలింగ్ బూత్లో బయటికి రాగానే గొడ్డలు పెట్టి నరికారు, గాయపరిచారు. ఆయన ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన రక్తం మడుగులో ఉన్న ఫోటోలు కూడా ఈ యొక్క మీడియా ద్వారా బయటకు వచ్చినాయి. అదేవిధంగా అక్కడ మంజులారెడ్డి గారిని ఏ విధంగా గాయపరిచారో మొదటి రోజున అందరికీ తెలిసిన విషయమే. ఎంత భయభ్రాంతులకు నువ్వు ప్రజలను గురి చేసినా మీ పార్టీ మీద వ్యతిరేకం, జగన్ మీద వ్యతిరేకం, నీ మీద వ్యతిరేకంతో ప్రజలందరూ వచ్చి పోలింగ్ జరిపి నువ్వు తప్పకుండా మాచర్ల నుంచి ఓడిపోవటం ఖాయం, తప్పకుండా అక్కడ బ్రహ్మారెడ్డికి వెళ్ళటం ఖాయం, ప్రజాస్వామ్యబద్ధంగా గెలుస్తున్నాడు. మీరు ఇట్లాంటి అరాచకాలు మాత్రం చేస్తే మాత్రం ఈ యొక్క చట్టం మాత్రం మామూలుగా ఊరుకోదు. ఇట్లాగే మీ బాబాయ్ కూడా 2014లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఇట్లాగే ఈవీఎంలు గుద్దాడు. ఆయన తర్వాత మరణించారనుకోండి. అదే మీ యొక్క సాంప్రదాయం నువ్వు మాత్రం ఇంకా కొనసాగిస్తున్నావు. ఆయన గుద్దితే నువ్వు పగల కొడుతున్నావు. ఈ సాంప్రదాయం మీ ఇంటి పాతి జనానికి ఉంది. ఇట్లాంటి సాంప్రదాయాలు తప్పకుండా మానుకోవాలి. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. ఈ విధమైన చర్యలు చేస్తే మాత్రం బాగోదని చెప్పి తెలియజేస్తూ
తప్పకుండా ఎలక్షన్ కమిషన్ మనం డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా అరెస్ట్ చేసి దీని మీద ఇంపార్షియల్గా విచారణ చేయాలని చెప్పి కూడా ఈ మీడియా సోదరులు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆల్.